అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో వాడిన ఘీ అంటే నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఒక అడల్టరేట్ చేశారని, ఆ అడల్టరేట్ అంటే యానిమల్ ఫ్యాటు ఇతర ఇంగ్రీడియంట్స్తో అంటే యాక్చువల్గా ప్యూర్ ఏదైతే నెయ్యి వాడాలో ఆ నెయ్యి స్థానంలో స్వచ్ఛమైన నెయ్యి స్థానంలో ఈ అడల్టరేటెడ్ అంటే యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తులు సప్లై చేశారని, ఆ విధంగా అది ఒక ఒక అంటే ఏదో ఒక తప్పుదేమనేది జరిగిందని ఆరోపించడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా అంటే ఆ ప్రకటనతో రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అలజడి జరగడం చెలరేగటం, అదేవిధంగా దేశంలో కూడా ఇది వార్త అవటం అనేది జరిగింది. ఇంకా దానికి కౌంటర్గా ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఉందో, వైసీపీ ప్రభుత్వం ఉందో, వాళ్ళు ఇది ఇటువంటి తప్పిదాలు అయితే మా నేచర్ కాదు, అదంతా ఏదైనా చేసి ఉంటే మీరే మీ హయాంలోనే జరిగి ఉండొచ్చు, పైగా ఏంటంటే మీ హయాంలో అటువంటి ట్యాంకర్లు కూడా గుర్తించడం కూడా జరిగిందని మీ ఈఓ గారే చెప్పారు. ఇలాగా వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ అనేది ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. ఇంకా ఏదైతే ఈ వాద ప్రతివాదనలు ఎలా ఉన్నాయని పక్కన పెడితే ఒక విషయం మనం అందరం కూడా గమనించాలి. అదేంటంటే పాతకాలంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా పాడి అంటే ఈ క్యాటిల్ అంటే గేదెలు కానీ ఆవులు కానీ ఉండటం జరిగేది. తర్వాత ప్రతి ఇంటికి కూడా కొంత పొలం భూమి అనేది ఉండటం, తర్వాత ఏంటంటే ఈ గడ్డి వాములని, తర్వాత గాదిలని అంటే స్టోరేజ్ హౌసెస్ అని ఇవన్నీ ఉండటం అనేది జరిగి ఉండేది. ఆ విధంగా ఏంటంటే అప్పుడు మన ఇంట్లో మనం ఏదైతే పాలు కానీ నెయ్యి కానీ నూనె కానీ అవి కూడా వాళ్ళ పొలంలో వాళ్ళ గేదె ద్వారా పొందడం అనేది జరిగేది అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ప్రతి ఇంటికి అది ఉందో అది ఆచారం పోయి 100లో 1, 2 ఇళ్ళకి ఆ గేదె అనేది పాడనేది పరిమితం అవటం, అందరూ కూడా ఈ గేదెల్ని వాటి పెంపకానికి దూరం అవటం అనేది జరిగిందన్నమాట. అయితే ఏదైతే పాడి తగ్గుతుంది, తర్వాత పంట భూమి తగ్గుతుంది, పంట ఉత్పత్తులు తగ్గుతున్నాయి. అదే క్రమంలో కానీ ఈ జనాభా మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న క్రమం అయితే మనం చూస్తున్నాం. అంటే ఇదివరకు ఒక ఇంట్లో ఒక ఇంటి ఉందంటే ఆ ఇల్లు ఇప్పుడు ఏంటి అదే ఇంట్లో ఇప్పుడు 4 ఇళ్ళు అవ్వడం జరిగింది. ఇదివరకు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉంటే అది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి కూడా, ఫోర్త్ ఫ్లోర్కి కూడా పాకటం అనేది జరిగిందన్నమాట. ఈ విధంగా ఏంటంటే జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పశు సంపద కానీ, ఈ ఆహార ఉత్పత్తులు కానీ, లేదంటే పంట భూమి కానీ రోజు రోజుకి తరిగిపోతుందన్నమాట. కానీ మన పొద్దున్న లేస్తే మనకి ఈ పాలు కానీ, లేదంటే నెయ్యి కానీ, లేదంటే నూనెలు కానీ ఏది కూడా మనకి తక్కువ అవ్వట్లేదు. బయట కూడా చూసుకున్నట్టయితే మనకి ఎన్నో ఈ షాప్స్ అంటే ఏదైతే ఆహారం తయారు చేసే ఏదైతే ఉన్నాయో అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, లేదంటే ఈ మామూలు భోజన హోటల్స్ కానీ ఇవన్నీ ఇప్పటికే పెరిగిపోయినాయి. అలాగే టీ స్టాప్స్ కూడా ఇప్పటికే పెరిగిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఈ కన్సంప్షన్ అనేది కూడా మనం ఎక్కువ జరగడం అని చూస్తున్నాం. మరి ఒక పక్క పాడి తగ్గుతూ, మరో పక్క ఈ కన్సంప్షన్ అనేది ఎక్స్పోనెన్షియల్గా అంటే ఊహించిన క్రమంలో పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? తప్పనిసరిగా ఏంటంటే అదంతా ఇది ఒక అడల్టరేట్ అవుతున్న మిల్క్ కానీ, లేదంటే నూనెలు కానీ, లేదంటే నెయ్యి కానీ అదంతా కూడా ఏంటంటే అడల్టరేటెడ్గా మనం భావించాలి. ఇదేంటంటే ఇదివరకు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల ఇటువంటి అడల్టరేషన్ జరుగుతుందని, అంటే ఒక నెయ్యి వచ్చేసరికి నూనెలు కలపటం, ఆ తర్వాత ఏదైతే యానిమల్ ఫ్యాట్స్ అవి కలపటం, అలాగే నూనెల్లో వచ్చేసరికి ఇంకో నూనెలు కలపటం, లేదనుకుంటే అసలు నూనె కాని పదార్థాలని తీసుకొచ్చి కలపడం, కెమికల్స్ కలపటం, ఇలా రకరకాలుగా ఏంటంటే ఈ అడల్టరేషన్ అనేది జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంక ఈ అడల్టరేషన్ అనేది జరగడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే ఒకటి ఏంటంటే ఆ క్వాలిటీ అనేది అదే మనం ఏదైతే కోరుకున్నామో ఆ క్వాలిటీ అనేది దక్కకపోవటం, ఆ తర్వాత ఏంటంటే ఈ ఆరోగ్య సమస్యలు అనేది ఏర్పడటం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నెయ్యి ఉందనుకోండి, ఆ నెయ్యి అనేది ఏంటంటే మనకి మరి ఏదైతే మనుషులు ఉన్నారో మొదటి చాలా కాలం నుంచి మనం వాడుతూ ఉండటం వల్ల అది తొందరగా మనకి జీర్ణమయ్యే అవకాశం ఉంది. పైగా ఏంటంటే మనం అది లిమిటెడ్గా వాడతాం. కానీ మనం యానిమల్ ఫ్యాట్ కూడా దాంట్లో కలవటం వల్ల ఏమవుతుందంటే యానిమల్ ఫ్యాట్ అనేది మనం ఆల్రెడీ ఏదైతే మాంస ఉత్పత్తులు తీసుకుంటారో మనుషులు, అక్కడి నుంచి యానిమల్ ఫ్యాట్ అనేది వస్తుంది. అయితే
ఎక్స్ట్రా ఈ ఆహార పదార్థాల్లో ఆ యానిమల్ ఫ్యాట్ అని కలవటం వల్ల ఈ ఫ్యాట్ కంటెంట్ యానిమల్ ఫ్యాట్ కంటెంట్ అనేది మనిషిలో పెరిగిపోయి ఈ కొలెస్ట్రాల్ కానీ లేదంటే బాడీ వెయిట్కి పెరగడం కానీ కొలెస్ట్రాల్ పెరగడం కానీ తర్వాత వాటిని జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవటం వాటిని జీర్ణం చేసుకోవడానికి మనకి చాలా కష్టం అవటం తద్వారా ఏంటంటే ఈ కిడ్నీలు లివర్ల మీద ఈ ఎక్కువ భారం పడటం ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. తర్వాత ఏదైతే ఈ కెమికల్స్ అనేవి వాడటం కూడా ఇది ఓ దుష్పరిణామానికి దారితీస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ నాయకులు అనేవాళ్ళు ఇదే నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే కనుక ఏదైతే ఉందో పశు సంపద అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంత పశు సంపద ఉంది, దానికి మనకి ఎంత కన్జప్షన్ అనేది ఉంది, మనుషులకి ఎంత కావాలి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసి తద్వారా ఏంటంటే పశు సంపదను కానీ పాడిని కానీ లేదనుకుంటే ఈ ఆహార ఉత్పత్తులు కానీ పెంచుకోవటం, తర్వాత అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది పెంచుకోవటం, ఈ విధంగా చేసుకున్నట్టయితే అది మనం ఒక క్వాలిటీ ఉత్పత్తి అనేది మనకు తయారవుతుంది అనేది మనం ఊహించవచ్చు. ఇదేంటంటే ఈ అడల్ట్రేషన్ అనేది విరివిగా జరగటం వల్ల అది ఎప్పుడోకప్పుడు ఏదో రూపంలో మనకు అన్ని చోట్ల కూడా పాకి మనం ఏదైతే సెంటిమెంట్గా ఫీల్ అవుతామో అవన్నీ కూడా మనకి బాధ కలిగించే విధంగా మారవచ్చు అన్నమాట. అయితే ఇటువంటి పని చేయకుండా ఓన్లీ ఒక ఎలిగేషన్ అదేంటంటే ఈ పాత క్రమంలో జరిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి గుర్తించబడటం జరుగుతున్నా సరే పాత ప్రభుత్వం మీద ఇటువంటి ఎలిగేషన్ చేయడానికి ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అది ఎందుకు చేసిందంటే పూర్తిగా ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అది అట్ ద సేమ్ టైం వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల నుంచి ఈ ప్రజల్ని పూర్తిగా మరలించే క్రమం అన్నమాట. అంటే అది క్రమంగా ఏంటంటే కొత్త ఇప్పుడు ఏదో పాతకాలంలో ఒక ఆడియో క్యాసెట్ ఉన్నట్టయితే అది ఏదో ఒక విషయం అనేది సీడీలో కానీ ఒక విషయం అనేది అందులో స్టోరేజ్ అవుతుంది. ఇంకా దానికి ఏంటంటే కొత్త విషయాలు అనేది చేర్చడం వల్ల ఆ పాత విషయాన్ని మరుగున పడిపోయే విధంగా చేసేవారు అది చేయబడేది. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే కొత్త ఇదే మామూలుగా వెర్షన్స్ విషయాలు అనేవి తీసుకొచ్చి మనుషుల మీద రుద్దటం అనేది చేసే ప్రయత్నం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే అటు ప్రభుత్వానికి నష్టం, ఇటు ప్రజలకి నష్టం, సమాజానికి కూడా తీవ్ర నష్టం చేకూరుతుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక చిత్తశుద్ధితో చేసే పని లేదన్నా పోతే అది సమాజానికి మేలు జరుగుతాయి, ప్రభుత్వానికి కూడా పేరు తీసుకొస్తాయి. ఇప్పుడు ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి అనేది అల్టరేషన్ జరుగుతున్నట్టు మీరు ఏదైనా నిజంగా ఏదైతే ఉందో దాన్ని కానీ మీరు గుర్తించినట్టయితే సీరియస్గా దానికి పాడి పరిశ్రమని పెంచుకునే పని చేయాలి. అలా కాకుండా ఈ నెయ్యి అదేదైతే ఉందో దాన్ని ప్రతిపక్షాలకు మీరు నెట్టి తద్వారా ఏంటంటే మనం ఏదో లబ్ధి పొందాలని చెప్పి అప్పుడు ప్రజల్ని ఏంటంటే డైవర్ట్ చేయటం, హామీ నుంచి డైవర్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఈ ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా వాస్తవాలకు దూరంగా జరిగిపోయి వాళ్ళు కూడా ఏంటంటే సక్రమమైన మార్గం నుంచి వేరేగా వెళ్తాం వల్ల జరిగే పని కానీ జరిగే ఉత్పత్తి కానీ జరగకపోవడం వల్ల మనకే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు అనకాపల్లిలో ప్రమాదం జరిగింది, తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు విజయవాడలో తీవ్ర ప్రమాదం ఈ ఏదైతే న్యాచురల్ కలామిటీస్ ఉన్నాయో వాటి ద్వారా చాలా నష్టం అనేది చేకూరింది అన్నమాట. అయితే ఏంటంటే ప్రమాదశాస్తు ప్రాణ నష్టం తప్పించి ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ చిన్నపాటి వర్షాలకి ఈ లోతట్టు ప్రాంతాలు మునగటం, రోడ్ల మీద నీళ్ళు రావటం, ఇంకా ట్రాఫిక్ జామ్ అవటం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా నిరుద్యోగం కానీ లేదనుకుంటే ఈ ఆదాయం తరిగిపోవటం, లేదనుకుంటే వనరులు తరిగిపోవటం, వస్తువులు ధరలు పెరిగిపోవటం ఇలా ఎన్నో దుష్పరిణామాలు అనేది జరుగుతుంది. ఇంకా ప్రమాదాలు ఇవన్నీ అయితే కోకొల్లలు. అందువల్ల ప్రభుత్వం అనేది ఏంటంటే ఇటువంటి పనులు మానుకుని ఇప్పటికైనా వాళ్ళు ఏదైతే మాటలు ఇచ్చారో హామీలు నెరవేర్చడం, పరిపాలనలో శ్రద్ధ పెట్టి కష్టపడుతూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే మంచి పరిపాలన ఇవ్వడానికి వాళ్ళకే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే సమస్యలను కూడా తీర్చగలుగుతారు. అలా కాకుండా ఎప్పటికప్పుడే కొత్త ఇష్యూస్ తీసుకొచ్చి ఈ సమాజాన్ని పక్కదోవ పట్టించడం ఇలాంటివి చేయటం వల్ల పూర్తిగా ప్రజలు నష్టపోతారు, అటు ప్రభుత్వాలు నష్టపోతాయి. ఏదైనా ఈ విషయంగా ఏంటంటే ప్రజలు అన్నవాళ్ళు దీన్ని గుర్తెరగాలని, అలాగే ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉందో వాటిని ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు పరుచుకునే విధంగా, తర్వాత వాళ్ళు చేసే పరిపాలన సక్రమంగా జరిగే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.